పాండవులు కౌరవులు యుద్ధంలో పరస్పర శత్రువులైన వారి విద్యాభ్యాసం ఒకే గురుకులంలో జరిగింది. ఆ గురుకులం ఎవరిది తెలుసా? అది మహర్షి భరద్వాజుని కుమారుడైన ద్రోణాచార్యునిది. ఆయన గురువుగానే కాదు, అనేక రహస్యాలకు మూలకారణం. కర్మ, కర్తవ్యానికి మధ్య తడబడిన ఒక మహా గురువు కథ. ఆధ్యాత్మికత, బాధ్యత, ప్రతీకారం, విధి ఈ అన్ని భావోద్వేగాల మిశ్రమమే ద్రోణాచార్యుని జీవితం. ఈరోజు మనం తెలుసుకుందాం, అసలు ఎవరు ఈ ద్రోణాచార్యుడు? ఆయన ఎలా అర్జునుని మేటి ధనుర్ధారి చేశాడు? ఆయన పాత్రే ధర్మ యుద్ధాన్ని ఎలా ప్రభావితం చేసింది? మేము ఎంతో కష్టపడి ఈ వీడియోలు తయారు చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హిమాలయాల అడవుల్లో ఉన్నత వేదార్థాన్ని మనసులో నాటుకున్న ఒక ఋషి భరద్వాజుడు. తల్లి లేని బాల్యం, తండ్రి ఆశ్రమంలో శాంతంగా గడిపిన చిన్నతనం. కాని ఆ బాల్యంలోనే ఒక విరాళం కనిపిస్తుంది, బ్రహ్మజ్ఞానంతో పాటు క్షత్రియ తేజస్సు కూడా ఉండటం. ద్రోణుని చిన్నప్పుడు ఆయన లోపలే రెండు దృక్పథాలు పోటీ పడుతుండేవి, ఒకటి వేదాంతం, రెండవది ధనుర్విద్య. ఒక గురువు గుండెల్లో వీటిద్దరి మిళితం. ఇది ఓ సంక్లిష్ట జీవితం సంకేతం. ద్రోణుడు పరశురాముని ఆశ్రమానికి చేరుకున్నప్పుడు ఆయన విద్యార్థి గుండెల్లో అగ్నిలా మండుతున్న తపన, నాకు ఆయుధ విద్య కావాలి, కాని ఈ బ్రాహ్మణ కులమైన నాకేమీ లభించదు అన్న తత్వం. పరశురాముడు అప్పటికే తన ఆయుధాలన్నీ బ్రాహ్మణులకు విరాళంగా ఇచ్చేస్తున్న పరిస్థితిలో ఉన్నాడు. కాని ద్రోణుని తపస్సు చూసి చివరకు తన ఆయుధాలన్నీ ద్రోణుని చేతుల్లోకి ఇచ్చాడు. ఇది ఒక దృఢ సంకల్పం గల విద్యార్థి గురువు చేతనుంచి సంపూర్ణ శక్తిని పొందిన ఘట్టం. ఇక నుంచి ద్రోణుని జీవిత దారిలో ఆయుధశక్తే ధర్మమైన దారిగా మారింది. ద్రుపదుని అహంకారం, ద్రోణుని అవమానం. బాల్యంలో ద్రోణుడు పంచాల యువరాజు ద్రుపదుడితో బలమైన స్నేహం కుదుర్చుకున్నాడు. కానీ కాలం గడిచింది. ఒకరోజు ద్రోణుడు తన భార్య, తన కుమారుడు అశ్వత్థాముతో కలిసి ద్రుపదుడిని ఆశ్రయించాడు. కాని అప్పుడు ద్రుపదుడు అన్నాడు, గతంలో మేము పిల్లలము. ఇప్పుడు నేను రాజును, నువ్వు భిక్షగాడు. నీకు స్నేహమా? ఆ మాటలు ద్రోణుని మనస్సులో తుపాను రేపాయి. అప్పటినుంచి ద్రోణుడు తీర్చలేని ప్రతీకారం కోసం సిద్ధమయ్యాడు. ఒక బ్రాహ్మణుడు, గురువు, వేదవేత్త ఇప్పుడు వ్యూహకర్తగా మారిపోయాడు. ఇతడు గమనించే దారి ఇక నుండి శిష్యుల ద్వారా యుద్ధం చేయించి స్నేహితుడిని భూలోకానికి అవమానంతో రప్పించడమే. ద్రోణుడు తన గురుకులాన్ని స్థాపించి కౌరవులు, పాండవులకు విద్యాబోధ ప్రారంభించాడు. శిష్యులందరిలో అత్యుత్తముడు అర్జునుడు. అతడిలోని శ్రద్ధ, నిబద్ధత, గురువు పట్ల భక్తి చూసి ద్రోణుడు అతన్ని తన ప్రతీకార ఆయుధంగా తయారుచేశాడు. ఇది ఒక బ్రాహ్మణుని ప్రతీకారగాథ, అదే సమయంలో శిష్యుని గురుపట్ల చిత్తశుద్ధిని చూపిస్తుంది. కాని ప్రశ్న ఇది ధర్మమా లేక పగమా? అశ్వత్థాముడు ద్రోణుని ప్రాణం. తన కుమారునికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ద్రోణుడు ఎన్నో త్యాగాలు చేశాడు. కనుకనే హస్తినాపుర రాజసభలో గురువుగా స్థానం అంగీకరించాడు. ఆయుధ విద్యను బ్రాహ్మణునిగా బోధించడం అనేక దోషాలను తెచ్చింది. కాని ద్రోణుడు తన కుమారుని కోసం ఆ బలిదానం చేశాడు. శిష్యులకే కాదు, తన కుమారుడికి అద్భుతమైన శిక్షణ ఇచ్చాడు. ద్రోణుని జీవితం నాటకీయ మలుపుల్లో ఇదొక అంధకార దశ. ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటనవేలు ఎందుకు తీసుకున్నాడు? అర్జునుని ధనుర్విద్యలో అగ్రస్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో ఏకలవ్యుని ప్రతిభను అడ్డగించడానికి ద్రోణుడు గురుదక్షిణగా అతని బొటనవేలును అడిగాడు. ఏకలవ్యుడు అర్జునుడిని మించి ధనుర్విద్యలో మహారథుడవుతాడని భయంతోనే ద్రోణాచార్యుడు అతని బొటనవేలును కోరాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ద్రోణుడు ఎంత గొప్ప గురువైనా కొన్ని తీర్మానాలు నైతికంగా ప్రశ్నించదగినవి. కర్ణుడి విషయంలో అతడు బ్రాహ్మణుడిని కాదు అనే కారణంతో ఆయుధ విద్య బోధించలేదు. అదే సమయంలో అర్జునుని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంలో పరాకాష్ఠకు వెళ్లాడు. ఇది వర్ణ వ్యవస్థ, కుల భేదాలకు వంచితులైన ప్రతిభావంతులపై బాధ్యత ఎవరిది అనే ప్రశ్నను మనం ముందుంచుతుంది.
ద్రోణుడు గురువు, కాని మారిన సమాజంలో తన నిర్ణయాలతో వివాదాలకు దారి తీశాడు. ద్రోణుడు తన శిష్యులే వేరు పక్షాల్లో పోరాడుతుంటే తన తల ఏవైపు మొగ్గాలి అన్న ప్రశ్నతో నిలిచాడు. కాని రాజధర్మానికి కట్టుబడి ధృతరాష్ట్రుని వంశానికి విధేయుడిగా కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. అభిమన్యుని చతురంగ వ్యూహంలో మరణం అర్ధసత్యంతోనూ మార్గదర్శనంతోనూ సంభవించింది. ఇది ద్రోణుని పాత్రపై శాపంలా నిలిచింది. చివరికి ధర్మం అంటే ఏమిటి? శిష్యునికి న్యాయం చేయాలా, లేక రాజుని ఆజ్ఞకే విధేయుడా అనే అంతర్గత సంఘర్షణతో ద్రోణుడు బాధితుడయ్యాడు. ద్రోణాచార్యుడు ఒక గురువు మాత్రమే కాదు, యుద్ధానికి నాంది పలికిన చరిత్రాత్మక వ్యక్తి. ఆయన జీవితం మనకు చెప్తుంది, ప్రతిఘటనలో సత్యం ఉందా లేక ప్రతీకారం దాగుందా అనే ప్రశ్నను ఎప్పుడూ వేయాలి. మీకు ఈ కథనంలో ఏ భాగం ఎక్కువగా స్పర్శించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని చారిత్రక వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.